హలో గైస్, నేను అమెజాన్లో కొద్దిగా షాపింగ్ చేశాను అనమాట. కాటన్ కుర్తీస్ చూపిస్తానండి ఇవాళ వీడియోలో. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మనం డెఫినెట్గా కాటన్ శారీస్ కోసం కుర్తీస్ కోసం చూస్తూ ఉంటాం కదా. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఎవరైనా కానీ కుర్తీసే వేసుకుంటూ ఉన్నారు. ఇంతకు ముందు శారీస్ కట్టుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కుర్తీస్లోకి వచ్చేస్తున్నారు, కంఫర్టబుల్గా ఉంటాయి, ప్లస్ ఇంకా మెయింటెనెన్స్ ఈజీ అనేసి. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని మంచి రికమెండేషన్స్. ఇవి ఎలా ఉంటాయి అంటే, మీరు హోమ్ మేకర్ అయినా, కాలేజ్కి వెళ్తున్నట్లయినా, లేదంటే ఈవెన్ జాబ్కి వెళ్తున్నట్లయినా సరే, ఎవరికైనా సరే సూట్ అవుతాయి. చాలా ట్రెండీగా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ప్రైసెస్ కూడా ఆల్మోస్ట్ బిలో 500 ఉన్నాయి అన్నీ కూడా. సో మంచి మంచి చూపిస్తాను, లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అన్నిట్లో నాకు బాగా నచ్చింది ఇది. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్, ఇలా కాలర్ వచ్చిందనమాట. కాలర్ ప్లస్ ఇలా పాకెట్స్ లాగా వచ్చింది, కానీ ఎఫెక్ట్ మాత్రమే ఇది, యాక్చువల్గా పాకెట్స్ కాదు. సో 3/4 హ్యాండ్స్, ఇలా లైన్స్ వచ్చాయి. నాకు ఇలా కుర్తీస్లో చెక్స్ కానీ లైన్స్ కానీ ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. అంటే కొద్దిగా ఆఫీషియల్ లుక్ అనేది వస్తుంది ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా. సో దీని కిందకు వచ్చేసి మీరు వైట్ బాటమ్ వేసుకుంటే చాలా కూల్గా బాగుంటుంది అనమాట. ఆఫీస్ వేర్కి అయితే అసలు మీకు ప్రాపర్ దాన్ని ఏమంటారు, ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 420 రూపీస్. సో నాకు అది చాలా బాగా నచ్చింది కదా, అందుకే సేమ్ బ్రాండ్లో ఇంకొక కలర్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా అంతే, నేను ఆల్రెడీ ట్రై చేశాను అనమాట. ఎందుకంటే మీకు చెప్పడానికి ఉంటుంది కదా, అందుకే నేను ట్రై చేసేస్తాను రాగానే ఫస్ట్ ఒకసారి. సో ఇది కూడా అంతే అండి, చాలా మంచి ప్రింట్ ప్లస్ కలర్ చాలా నచ్చింది నాకు. ఇలాంటి బ్రైట్ కలర్స్ బాగుంటాయి. సేమ్ దానిలానే ఫ్యాబ్రిక్ కొంచెం తేడా, అది కొంచెం ఖాదీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఇది మోర్ ఆఫ్ కాటన్, కొంచెం సాఫ్టర్ ఫ్యాబ్రిక్ అనమాట. బట్ మోడల్ అయితే సేమ్, ప్రైస్ కూడా అంతే 420. అండ్ సేమ్ అంతే, ఇలా సైడ్లో స్లిట్ వచ్చింది, మంచి లాంగ్ కుర్తీస్ అనమాట ఇవి. సో దీని కింద కూడా వైట్ వేస్తే చాలా బాగుంటుంది. ఈ రెండు కుర్తీస్ కూడా నాకు అన్నిటికంటే చాలా బాగా నచ్చాయి అనమాట. అంటే సింపుల్ కూల్ బాగున్నాయి అనిపించింది. 420 రూపీస్. ఇది కూడా కాటన్దే అండి, కుర్తీ అనమాట. ఇది కూడా ఓన్లీ కుర్తీనే, లాస్ట్ 2 వచ్చేసి సెట్స్. సో ఇది, ఈ నెక్ నాకు చాలా ఇష్టం. చక్కగా మనం థిన్గా కనిపిస్తాము, అలానే మనం వేసుకునే చైన్లు కూడా మంచిగా కనిపిస్తాయి. నాకు సమ్మర్లో మరీ ఇలా గొంతు దగ్గరకు వచ్చిన డ్రెస్సులు అయితే నేను క్యారీ చేయలేను అనమాట. అందుకనే మోస్ట్లీ నేను ఇలా వీనెక్స్ తీసుకుంటూ ఉంటాను, ఈవెన్ టీషర్ట్స్లో అయినా కానీ. ఇదైతే చాలా సింపుల్గా, చాలా క్యూట్గా బాగుంది. ఎవరికైనా సూట్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య చాలా మంది ఇలా కుర్తీస్ వేసుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరికైనా సూట్ అవుతుంది చక్కగా. దీని కింద కూడా మీరు వైట్ బాటమ్ వేస్తే బాగుంటుంది. ఇక్కడ వైట్ మనకి లేస్లా వచ్చింది, ఇలా లేస్ వచ్చింది కాబట్టి వైట్ బాటమే బాగుంటుంది దీని మీదకి. ఎక్స్పెరిమెంట్స్ అయితే మనం చేయొచ్చు అనుకోండి డెఫినెట్గా. బట్ ఇదైతే ప్యూర్ కాటన్. ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఏది కూడా ట్రాన్స్పరెంట్గా లేదు, ఇది థర్డ్ది కదా, ఏది ట్రాన్స్పరెంట్గా లేదు. అండ్ ఎస్పెషల్లీ అండి సమ్మర్లో నేను ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి తీసుకోను కూడా. మనకి ఎలా అంటే చాలా ప్రాపర్గా చల్లగా ఉండాలి, మళ్ళీ ఆ డ్రెస్ని మెయింటైన్ చేయాలా అన్నట్లుగా ఉండకూడదు. సో దిస్ ఈస్ సూపర్ కూల్. అండ్ దీని ప్రైస్ అయితే ఓన్లీ 409 అండి, జస్ట్ 400. దిస్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇలా స్లిట్ వచ్చింది, ఈ డ్రెస్ మీద మొత్తం కూడా ప్రింట్ అనమాట ఉన్నది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కాటన్ డ్రెస్సెస్ కాబట్టి మీరు వాషింగ్ మిషన్లో వేశారంటే అవి ఎంత మంచి క్వాలిటీ అయినా అవి పోతాయి. సో హ్యాండ్ వాషే చేసుకుంటే బెటర్, ఎందుకంటే వీటి మీద ఉంది మొత్తం కూడా ప్రింట్. అండ్ ఎంతైనా కాటన్వి ఎక్కువ షింక్ అవుతాయి కాబట్టి హ్యాండ్ వాషే చేసుకోండి, నేను ముందే చెప్తున్నాను ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి 2 సెట్స్ చూపిస్తా అండి, ఎందుకంటే కొంతమంది ఇంట్లో సెట్స్ కూడా వేస్తూ ఉంటారు కదా, అట్లా కూడా తెప్పించా అనమాట నేను. ప్యూర్ కాటన్ ఇవి, నేను తెప్పించినవన్నీ కూడా లార్జే. వీటిలో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, బట్ నేను లార్జ్ తెప్పించాను అనమాట. ఇది కూడా అంతే, కొంచెం వీనెక్కే వచ్చింది. ఇది కూడా అలా గొంతుకు పట్టేసినట్టు కాకుండా బాగుంటుంది, కొంచెం మందంగా కూడా ఉందన్నమాట. ఇది మరి పల్చగా ఏమీ లేదు, ట్రాన్స్పరెంట్గా అస్సలే లేదు. వీటిలో కలర్స్ ఉన్నాయి, నేనే కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా తెప్పించాను. ఇది వచ్చేసి గ్రీన్ మీద, ఆలివ్ గ్రీన్ మీద ఆరెంజ్ అండ్ రెడ్ కలర్తో ఫ్లవర్స్ వచ్చాయి. ఇది టాప్ అనమాట, చక్కగా లూజ్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. ఇలా స్లిట్ వచ్చింది. అండ్ వీటికైతే బాటమ్స్ అండ్ చున్నీలు కూడా వచ్చాయి. ఇది బాటమ్ అండి, ప్లాజో బాటమ్ వచ్చింది. సో ఇవి కూడా మీరు ఆఫీస్కి కూడా వేసుకెళ్ళొచ్చు, లేదా అలా సింపుల్గా కూరగాయలు తేయడానికి బయటకు వెళ్తున్నారంటే వేసుకోవచ్చు, ఇంట్లో కూడా వేసుకొని ఉండొచ్చు.
అండ్ దీని దుపట్టా చూద్దాం. దీని దుపట్టా అయితే ప్యూర్ కాటన్, భలే మంచిగా వచ్చింది. ఇలా పెద్ద పెద్ద దుపట్టాస్ చాలా బాగుంటాయి. చాలా పెద్ద దుపట్టా వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 699 రూపీస్ అండి. టోటల్ సెట్ అండ్ టోటలీ వర్త్ ఇట్. మరీ అంత ప్రైసీగా కూడా నాకు అనిపించలేదు. ఎస్పెషల్లీ చున్నీ అయితే భలే నచ్చింది నాకు. వెరీ నైస్. 699. షూట్ చేసేటప్పుడు ఏమో కానీ షూట్ మొత్తం అయిపోయిన తర్వాత చాలా పని ఉంటుంది. ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ కబోర్డ్లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి వైట్ మీద నావీ బ్లూ ఫ్లవర్స్ అండి. ఇలా ఉంది. ఇది కూడా అంతే. ఫ్రంట్లో ఏంటంటే ఇట్లా వచ్చింది అనమాట. సో ఇది కూడా గొంతుకి ఇలా పట్టేయకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా లార్జ్ తెప్పించాను. సో ఇది కొంచెం లైటర్ కలర్ అనమాట. ఇందాక చూపించింది సేమ్ ఇలాంటిదే కానీ బ్రైటర్ వర్షన్. ఇది కొంచెం లైటర్ వర్షన్. ఇది కూడా ఏమాత్రం ట్రాన్స్పరెంట్గా లేదు. ఇవాళ చూపించినవి ఏవి కూడా ట్రాన్స్పరెంట్గా లేవు. సో ఇది దీనికి వచ్చేసి బాటమ్ రెడ్ కలర్. సో మంచి కాంబినేషన్ ఇది. ప్లాజో వచ్చింది రెడ్ కలర్. ప్లాజోకి అయితే పాకెట్స్ ఏమీ లేవు. ఇందాక దానికి లేదు, దీనికి వచ్చింది పాకెట్. ప్లాజోకి పాకెట్ ఉండాలండి. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్, జస్ట్ ఏంటంటే కలర్ వేరియేషన్ అంతే. సో దీని దుపట్టా ఎలా వచ్చిందంటే ఇట్లా ఇలా వచ్చింది. సో బిగ్, చాలా పెద్దది, చాలా బాగా వచ్చింది దుపట్టా. సో ఇది కూడా 699. సో ఈ రెండు కూడా సేమ్, జస్ట్ కలర్ డిఫరెన్సెస్ అంతే, చిన్న చిన్న ప్రింట్ అవి డిఫరెన్స్ అంతే. సో ఇంకా వీటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి. అమెజాన్లో చాలా మంచి సేల్ నడుస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంకా నేను ఈ మంత్లో చాలా వీడియోస్ చూపించాను అమెజాన్వి. కొరియన్ టాప్స్, కొరియన్ ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా టీషర్ట్స్, ప్యాంట్, ఇవన్నీ కూడా అవన్నీ కూడా చూడండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. నా షాపింగ్ అయితే మోస్ట్లీ జెన్యూన్గానే ఉంటుంది. మీకు జెన్యూన్గానే చెప్తాను ఏది ఎలా ఉంది అనేసి. సో తప్పకుండా పర్చేస్ చేసుకొని చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏ వీడియో చూసినా కానీ దాంట్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేసి. సో ఓకే అండి, మరి డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపు 10 o'clockకి ఇంకొక బ్లాగ్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.